జెండాలు దించాలి, జెండాలు దించాలి. కొంచెం ఎక్కడండి అందరూ, క్రాకర్స్ ఆపండి, క్రాకర్స్ ఆపాలి. వచ్చిన కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి, గౌరవంగా ఉండాలి. అందరూ వచ్చిన వాళ్ళని కూడా అన్నింటికంటే ప్రాక్టికాలిటీ ఉండాలి, అంతేగాని నేను చెప్పినట్టు జరగాలనే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమం, బొడ్డు భాస్కర్ రామారావు గారు గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమం. చేసిన నాయకులందరికీ కూడా నమస్కారాలు. స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప గారు, ఆయన కుమారుడు బొడ్డు వెంకటరమణ గారు, నాయకులందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. బొడ్డు భాస్కర్ రామారావు గారు రాజకీయాల్లో ఒక ధృవతార. ఈ గ్రామంలో పుట్టిన ఆయన పెద్దాడ గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామానికి ఈ గ్రామానికి బ్రహ్మాండమైన పేరు తెచ్చిన వ్యక్తి బొడ్డు భాస్కర్ రామారావు గారు. న్యాయంతో సన్నిహితంగా పనిచేశాడు. ఒక జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా జిల్లాకి ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. అన్ని గ్రామాలకు సేవలు అందించిన వ్యక్తి బొడ్డు భాస్కర్ రామారావు గారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈ రెండు పదవులే కాకుండా ప్రభుత్వంలో కూడా భాగస్వాములై అనేక విధాలుగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి బొడ్డు భాస్కర్ రామారావు గారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలు, అందరితో నవ్వుతో మాట్లాడే విధానం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన ఆయనలో ఎప్పుడు ఉండేది. అలాంటి నాయకుడు ఇటీవల కాలంలో జరిపోవడం చాలా బాధేస్తుంది. ఆ రోజు కూడా నేను బొడ్డు వెంకటరమణ గారితో మాట్లాడాను, నా తీవ్ర సంతాపాన్ని కూడా తెలియజేశాను. ఈ రోజు మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రజల మనిషి బొడ్డు భాస్కర్ రామారావు గారు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి. ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. సమాజం పట్ల కక్షగట్టి ఆయన పైశాచిక ఆనందానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నిటిని కూడా అధిగమించి ఒకే కార్యక్రమం, సైకోని ఇంటికి పంపించాలి. లేకుంటే సైకో చేతిలో బలైపోతారో అది మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 4 సంవత్సరాల సైకో పాలన 40 ఏళ్లు ఎనికి తీసుకెళ్లిపోయాడు. ఓసారి నాకు అనిపిస్తుంది, ఒక మంచి నాయకుడు
బొడ్డు భాస్కర్ రామారావు లాంటి వ్యక్తి ఉంటే 24 గంటలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజా హిత కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలని పోరాడారు. అదే ఈ సైకో ముఖ్యమంత్రి. సాయంత్రం అయితే నాకెంత వస్తుంది, ఎంత బుక్కేస్తాం, ఎట్లా ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు నోరెట్టు నొక్కేయాలని చెప్పి ఆలోచన తప్ప ఇంకోటి లేని వ్యక్తిగతనం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నా ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోగలిగాం. మళ్లీ వస్తాం. ఒకే లోటు, ఆయన విగ్రహానికి నేను గార్లెండ్ వేయలేకపోయాననే బాధ ఉన్నా ఆయన గురించి మాట్లాడే అవకాశం వచ్చిన దానికి నేను అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఇక్కడ చంద్రరాజప్ప గారు కూడా ఇక్కడ మంచి నాయకత్వాన్ని ఇచ్చాడు. బొట్టు వెంకటరమణ గారు ఉన్నారు. అదే మరి ఇంకా మనకు కె. చంద్రబాబు ఉన్నారు. అదే మరి అందరికీ చెప్తున్నా, ఒక పక్కన రాజప్ప గారిని గౌరవించుకుని ఆయనే రేపు 3వసారి కూడా ఎమ్మెల్యే కొట్టు వాళ్ళిద్దరిని ఎట్లా ఉపయోగించాలో ఉపయోగించే బాధ్యత అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ రాష్ట్రాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. బొడ్డు భాస్కర్ రామారావు గారు అమరాయి. బొడ్డు భాస్కర్ రామారావు గారు, బొడ్డు భాస్కర్ రామారావు గారు, బొడ్డు భాస్కర్ రామారావు గారు. Police